ఒకవైపు మయన్మార్ ఎలా ఉంటే ఇంకోవైపు దండకారణ్యం కూడా అంతే స్థాయిలో కనబడుతోంది. దండకారణ్యంలో కూడా అసలు మావోయిస్టులు వాళ్లే క్లెయిమ్ చేస్తున్నారు 357 మంది మావోయిస్టులు చనిపోయారు గతేడాది అని చెప్పేసి. అండ్ అందులో 23 మంది తెలంగాణకు చెందిన వాళ్ళు అని చెప్తున్నారు. సో నిజానికి ఈ ఎన్సర్కిల్మెంట్ అటాక్స్ విపరీతంగానే జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ టార్గెట్ పెట్టుకొని అమిత్ షా చెప్పిన ప్రకారంగా మావోయిస్టుల ఏరివేత అనేది చాలా గట్టిగానే జరుగుతోంది. ఒకవైపు మావోయిస్టుల ఏరివేత జరుగుతోంది, ఇంకోవైపు మహారాష్ట్రలో మొన్ననే ఒక వార్త వచ్చింది. యాక్చువల్లీ 78 సంవత్సరాల తర్వాత మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలోకి గవర్నమెంట్ బస్సు వెళ్ళింది. ఆలోచించండి, బస్సు 78 సంవత్సరాల తర్వాత వెళ్ళింది అంటే అసలు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాము నిజానికి. ఆలోచించండి, నెహ్రూ గారి టైంలో కూడా బస్సు వెళ్ళలేదు, అంతే కదా మరి. అప్పుడు నక్సలైట్స్ ఉన్నారా? లేరు కానీ బస్సు వెళ్ళలేదు. డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేకున్నప్పుడు నక్సలైట్స్ వచ్చారు, నక్సలైట్స్ వచ్చిన తర్వాత బస్సులు లేవు, ఏమీ లేదు. ఇప్పుడు నక్సలైట్స్ వెళ్ళిపోయారు, డెవలప్మెంట్ వచ్చింది, బస్సులు వస్తున్నారు, అంతే. అది రోడ్లు ఉండాలి కదా బస్సులకి వెళ్ళడానికి, రోడ్లు కూడా లేకుండే. దట్ ఇస్ ద ప్రయారిటీ ఆఫ్ నెహ్రూ గవర్నమెంట్ అండ్ దెన్ ఇందిరాగాంధీ గవర్నమెంట్. ఎనీవే సాయి గారు, ఇది వీళ్ళది ఒక ఎవ్రీ జూలై 28కి వీళ్ళది ఒక మార్టర్డమ్ వీక్ అని ఉంటుంది ఈ నక్సలైట్ గ్రూప్స్ అన్నమాట, సిపిఐ మావోయిస్ట్ వాళ్ళది. సో దానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు వీళ్ళు. యూజువల్లీ ఇట్లాంటి నోట్స్ని ఫస్ట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మన పోలీస్ వాళ్ళు క్లారిఫై చేస్తారు, ఇది నిజమా కాదా అని చెప్పి. వాళ్ళకి తెలుసు లాంగ్వేజ్ చూసంగానే, లేకుంటే వాళ్ళు యూజ్ చేసిన పెన్ కానివ్వండి సిగ్నేచర్ కోసం, వాళ్ళకి ఏదైనా వాళ్ళకి తెలిసిపోతుంది చాలా క్లియర్గా. ఈ కేసులో తెలంగాణ పోలీస్ కన్ఫర్మ్ చేశారు, ఎస్ దిస్ లెటర్ ఇస్ జెన్యున్ అని చెప్పి. దీంట్లో డీటెయిల్గా ఏం చెప్పారంటే, మాది చాలామంది చనిపోయారు, దాంట్లో సీనియర్ లీడర్షిప్ చాలామంది పోయారు. ఫస్ట్ టైం ఇది 4 మెంబర్లు సెంట్రల్ కమిటీ అవుట్, ఇంక్లూడింగ్ ద పార్టీ జనరల్ సెక్రటరీ మనం చూసాం దాంతో పాటు 16 స్టేట్ కమిటీ మెంబర్స్ పోయారు, 23 డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్. వీళ్ళందరూ సీనియర్స్, చిన్నోళ్ళు కాదు, వీళ్ళు ఫుడ్ సోల్జర్స్ కాదు సాయి గారు. కరెక్ట్, దే ఆర్ ఫినిష్డ్. ఇది వీళ్ళు ఓపెన్గా అడ్మిట్ చేస్తున్నారు. మీరు చెప్పినట్ల 357 మంది హ్యావ్ బికమ్ మార్టర్స్ అంటున్నారు వీళ్ళు. దీంట్లో 136 మంది మహిళలు, 31 రెవల్యూషనరీ పీపుల్, అంటే వీళ్ళు నాన్ కంబాటెంట్స్, వీళ్ళ ఇన్ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చనిపోయారు దీంట్లో అని చెప్పి. మెజారిటీ చనిపోయిన మీరు చెప్పినట్లు దండకారణ్య రీజన్లో, దట్ కమ్స్ రైట్ ఫ్రమ్ జార్ఖండ్, బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ వైపు వస్తుంది, మళ్ళీ తెలంగాణ లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. ఎంటైర్ బెల్ట్ని వీళ్ళు ఫినిష్ చేసేసారు షాయ్ గారు. ఎందుకంటే మన అందరికి తెలుసు, ఆంధ్ర ఒడిషా బార్డర్ ఏరియా కానీ, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జోన్ ఒకటి, ఈ ఎక్కడైనా నక్సలైట్స్ ఉన్నదాన్ని అమిత్ షా గారు చెప్పారు 2026 మార్చ్ అవుట్, వీళ్ళు ఉండరు. దానికోసం వీళ్ళు టాప్ లీడర్షిప్ని తీసేశారు. ఇప్పుడు నిన్న కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది, 2 చనిపోయారు, దాంట్లో ఒక సోల్జర్ కూడా పాపం చనిపోయారు, ఒకడు కోబ్రా కమాండో. కానీ మీరు చెప్పింది దానికి సాయి గారు, ఎందుకంటే వీళ్ళందరూ ఎప్పుడు అంటారు ఫేక్ ఎన్కౌంటర్లు అంటారు నక్సలైట్స్, మేము కూడా అంటాం కరెక్టే వాస్ ఫేక్ ఎన్కౌంటర్, ఏం చేసుకుంటావు? ఎందుకంటే పోలీసు వాళ్ళు వాళ్ళ చేతిలో దొరికింది అనుకోండి, వాళ్ళు చంపేస్తారు, మీరు పోలీసు వాళ్ళ చేతిలో పోలీసు వాళ్ళు చంపేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని కోర్టులు తీసుకెళ్ళి మీ కేసులు పెట్టి ప్రూవ్ చేయలేం, ఎవడు విట్నెస్ లేడు, ఎవడు లేడు, మిమ్మల్ని ఎట్లా శిక్షించాలి? శిక్ష అనేది ఒక్కటే. యూపీలో కూడా అంతే కదా, యోగి ఆదిత్యనాథ్ అంటారు, గ్యాంగ్స్టర్ దొరకంగానే వాడు 2 మర్డర్ చేసి ఉంటాడు, వాడిని ఎక్కడో తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేస్తారు. మన అందరూ తెలుసు ఎన్కౌంటర్ ఫేక్ అని. ఎప్పుడు స్కూల్ టైం నుంచి చూస్తున్నాను నేను ఇక్కడ, నేను ముందు ఉండేది ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే. వీ హ్యావ్ సీన్ దిస్ ఫ్రమ్ ద టైమ్ వీఆర్ గ్రోయింగ్ అప్. అప్పుడు పీడిఎస్యూ ఆర్ఎస్యూ పట్టుండే ఉస్మానియాలో, ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. సో ఈ గవర్నమెంట్ ఫోర్సెస్ కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, చాలా క్లియర్గా ఈ నక్సల్ బారీ నుంచి మొదలైన ఈ మూవ్మెంట్ టుడే ఇట్స్ అబ్సల్యూట్లీ డౌన్ అని చెప్పి, వీళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కొలాప్స్ అయిందని చెప్పి నక్సలైట్సే అడ్మిట్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటారు, మేము 10-20 పోలీసు వాళ్ళని చంపినాం, మీ ద్వారా 357 మంది పోయినప్పుడు 10-20 పోలీసు వాళ్ళని మీరు క్లెయిమ్ చేస్తున్నారు. ఒక్క పోలీస్ మ్యాన్ కూడా చనిపోతే వాళ్ళకి ప్రాపర్ ఫ్యూనరల్ ఇస్తారు, ఓకే, విత్ గాడ్ ఆఫ్ విత్ ఎవ్రీథింగ్. వాళ్ళకి యాజ్ అ మాట దే విల్ గివ్ దెమ్ ఆల్ ద రెస్పెక్ట్, ఫైరింగ్ ఇన్ ద ఎయిర్ అన్నీ ఉంటుంది, అది లాస్ట్ పోస్ట్ ఉంటుంది. కానీ మా వైపు నుంచి ఇదంతా పోయిందని చెప్పినప్పుడు డెఫినెట్గా దిట్స్ అన్ అడ్మిషన్. అండ్ మీరు చెప్పిన ఇంకో స్టోరీ షాయ్ గారు చాలా ఇంట్రెస్టింగ్, అది ఈ బస్సు వెళ్ళడం. ఇది అబుజ్మార్ అని చెప్పి దర్ ఇస్ అ ప్లేస్ విచ్ ఇస్ ఇన్ దట్ రీజన్, మన గద్దిచోలియా వైపు ఒక భంగర్ అని చెప్పి తాలూకా ఒకటి ఉంది, అక్కడికి ఒక బస్సు వెళ్ళిందంట. అక్కడ ఎప్పుడైనా కానీ ఒక బస్సు పోయి ఒక పోలీసు వాడు కూడా ఎంటర్ కాడు. ఆలోచించండి, ఎందుకంటే ఇదంతా గెరిలా గవర్నెన్స్ ఉండే ఆ ఏరియాలో సాయి గారు, అన్థింకబుల్. ఎందుకంటే వీళ్ళు ఒక నియరెస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ఒక బస్ తీసుకోవాలి. దర్ ఇస్ అ ప్లేస్ కాల్ కోతి, అక్కడ వెళ్ళి రాత్రి ఒక బస్సు వస్తుంది, ఆ బస్సు వాడు అక్కడ పనుకుంటాడు, పొద్దున బస్సు పోతుంది. అది ఇప్పుడు విలేజ్లో ఎంటర్ అయిందనమాట. సో ఈ ట్రైబల్స్ని కూడా, ఈ ట్రైబల్స్ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఫస్ట్ రోడ్ వచ్చింది,
రోడ్తో బస్సు వచ్చింది, ఇప్పుడు స్కూల్ వస్తుంది, చిన్న చిన్న హాస్పిటల్ వస్తుంది, డిస్పెన్సరీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ వస్తుంది. ఇది కావాలి సాయి గారు. ఎందుకంటే ఈ మొత్తం రీజన్ కంప్లీట్గా ఫుల్నార్ కానీ, కొపాషి కానీ, పోయకర్తి కానీ, గుండ్వారి ఇదంతా బెనిఫిట్ అవుతారు. 1000 మంది ట్రైబల్స్ ఉన్నారు ఆ ఏరియాలో, వీళ్ళందరికీ ఉంటుంది. సో దీని గురించి, ఈ బస్ సర్వీస్ గురించి ప్రధానమంత్రి గారు మాట్లాడారు. May 25th రోజు మాట్లాడారు ఇట్లా. సో బస్సు గురించి కత్తిసారి అని చెప్పి అప్పుడు మన్ కీ బాత్ గురించి మాట్లాడారు. ఇప్పుడు గద్రిచౌలిలో కూడా ఈ ప్రోగ్రామ్ నడిచింది. పిల్లలు ట్రైకలర్ వేవ్ చేసుకుంటే వీళ్ళని పిలిపించారు. సో డెవలప్మెంట్ అనేది ఈ మెయిన్ ప్రాబ్లం. నక్సలైట్స్ ఎక్స్ప్లాయిట్ ఎట్లా చేశారంటే చూడండి. యాక్చువల్లీ మోదీ గారు వచ్చిన తర్వాత లదాఖ్లో డెమ్చోక్ అనే గ్రామం, నిజానికి అది లాస్ట్ విలేజ్ అని అప్పట్లో అనేది, బట్ మోదీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ విలేజ్ అని అంటారు. ఆయన చివరి గ్రామం అని మనం అనేవాళ్ళం, బట్ ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ విలేజ్ ఫ్రమ్ ద బార్డర్ అని ఆయన డెవలప్మెంట్ చూడండి సాయి గారు. అక్కడికి కరెంట్ పోయింది సార్. కరెంట్ వచ్చింది 2016 తర్వాత. మొన్న రాజస్థాన్ ఒక విలేజ్లో 78 సంవత్సరాలు ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ టైం ఎలక్ట్రిసిటీ హెస్ రీచ్ ద విలేజ్. వీఆర్ ఫెయిల్డ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు దాకా ఉన్న గవర్నెన్స్లో. నేను ఎప్పుడు మోదీ గారు అది చేస్తాను లాస్ట్ 10 సంవత్సరాలు జరిగింది డెవలప్మెంట్. అడ్మిటెడ్. మీరేం చేశారు? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అడగాలి. ఆ విలేజ్ లేదంటారా ఇప్పుడు? ఈ నక్సలైట్ విలేజ్లో బస్ ఎందుకు వెళ్ళలేదండి? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అడగాలి. మీ గవర్నమెంటే కదా ఉన్న చాలా సంవత్సరాలు, మీరేం చేశారు? ఇది ప్రాబ్లం. ఒక ఏం చెప్తారు, దే షుడ్ బి అన్ యాటిట్యూడ్ సాయి గారు. డూ ఇట్ యాటిట్యూడ్ కావాలి. జస్ట్ డూ ఇట్. నైకే స్లోగన్ అది. కానీ జస్ట్ డూ ఇట్ చేయాల్సింది. ఆ డెవలప్మెంట్ కావాలంటే నక్సలైట్స్ ఎక్స్ప్లాయిట్ చేసింది అదే. చూడండి, నీకు చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీకు ఉద్యోగం లేదు, బంధుకు తీసుకో. తెలంగాణలో అదే ఉండే పిలుపు. వరంగల్ కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ ఇదే ఉండే రిక్రూట్మెంట్ స్కీమ్లో. కంప్లీట్ బ్రేక్ చేసేసారు దాన్ని. ఇప్పుడు చూడండి, వాళ్ళకి రిక్రూట్మెంట్ కూడా జరగట్లేదు సాయి గారు. దానికోసం వాళ్ళు పీస్ టాక్స్ అంటున్నారు. పీస్ టాక్స్ చేయకూడదు. దే షుడ్ బి స్ట్రైట్ ఫినిష్ ఆఫ్. వీళ్ళందరినీ ఖతం చేసి పడేస్తే అయిపోతుంది స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.